హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖ వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందుకు మరో కొత్త రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే చుక్కకూరతో పులిహోర. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో ఒక 4 టీ స్పూన్లు నూనె వేసానండి. అందులో ఒక 2 ఎండుమిరపకాయలని 2 చీలిసగాలుగా తుంచి వేశాను. ఇవి వేగేలోపు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ ఆవాలు వేసుకున్నాను. అలాగే ఒక 3 టీ స్పూన్స్ మినప్పప్పు కూడా వేసానండి. అలాగే ఒక 3 టీ స్పూన్స్ శనగబెడలు కూడా యాడ్ చేశానన్నమాట. వీటితో పాటు ఒక గుప్పెడు వేరుశనగ గుండ్లు కూడా వేశాను. ఇవన్నీ మనం ఏంటంటే సిమ్లోనే పెట్టుకొని కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. హైలో పెడితే ఏంటంటే అన్నీ వేగిపోతాయి, వేరుశనగపప్పు సరిగా వేగదనమాట. ఇవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ పూర్తిగా బాగా వేగేలోపు ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా 2 చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇవి బాగా వేగాయో లేదో చూసుకుంటున్నాను. ఇంకా కొంచెం వేగాలండి. అవి మొత్తం బాగా చూడండి, అందులో ఉండే ఎండుమిరపకాయలు నల్లగా వచ్చాయి. అలా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ చీలికలు కూడా ఇందులో వేసేసామండి. ఇవి కూడా బాగా వేగాలన్నమాట. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసి దాంట్లో ముందుగా మనము కడిగి ఒలిచిపెట్టుకున్న చుక్కకూర ఉంది కదండి, అది మొత్తం వాటర్ వంపేసి రాకుండా దాంట్లో వేసేస్తున్నామండి. ఇందులో ఇంకేం వేయం, మనము పులుపు కోసము చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి అదే వేస్తాము. ఇది సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ కంటెంట్ అంతా పూర్తిగా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలన్నమాట. కంప్లీట్గా వాటర్ అంతా అయిపోయి గుజ్జులాగా వచ్చేలాగా ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను, మీరు మామూలు సాల్ట్ యూస్ చేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ వేసాను రాక్ సాల్ట్. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాము. ఇప్పుడు చూడండి అది బాగా ఉడికిపోయింది. వీడియోలో చూడండి బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. నేనైతే ఈ ఎల్జీ పొడి ఇంగువ వాడుతున్నాను. మీరు ఏ ఇంగువైనా వాడుకోండి, నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఎందుకంటే పులిహోరకి ఇంగువ వేస్తేనే చాలా బాగుంటుంది ఫ్లేవరు అదంతా. ఇప్పుడు ఇది బాగా ఇందాక చూసాం కదా సాల్ట్, అది సరిపోలేదు, అందుకని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇదిగోండి వీడియోలో చూపించాను కదా, అలా దగ్గరికి బాగా ముద్దలాగా వచ్చేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై చేసేసి దీన్ని స్టవ్ చూడండి ఫ్రై చేసేసుకున్నాను. మళ్ళీ ఇంకొంచెము బాగా వేగాలేమో చూసుకున్నాము అనేసి మళ్ళీ ఇంకొంచెం 2 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాను. అది బాగా ఉడికింది. ఇదేంటంటే ఈ గుజ్జు మనకి ఒక 1.5 గ్లాస్ రైస్కి అయితే సరిపోతుందనమాట. నేను అందుకని 1.5 గ్లాస్ రైస్కి ఈ పులిహోర ఈ గుజ్జుని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది, వాటర్ కూడా ఏం లేవు. చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద. అలాగే ముందుగానే రైస్ కూడా నేను చల్లారపెట్టేసుకున్నాను. అదిగోండి ఇప్పుడు ఇట్లాగా కొంచెం కొంచెం గుజ్జు ఆ రైస్లో వేసి నెమ్మదిగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం నేను వండిన రైస్కి అయితే ఈ క్వాంటిటీ గుజ్జు సరిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అదే లంచ్ బాక్స్లో కనుక పంపిస్తే రెగ్యులర్గా చేయమని మరీ అడుగుతారు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చుక్కకూర పులిహోర చాలా బాగుంటుందండి టేస్ట్. మనకి ఇప్పుడు ఈ గోంగూర కరివేపాకు రైస్ అలా ఎలాగో ఇది కూడా అలా చేసుకోవచ్చు.